కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఎన్డీఏ ఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై విచారణ చేపట్టింది. ఇక ప్రాథమిక దర్యాప్తు అనంతరం సిబిఐ విచారణ చేయనుంది. ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపై సిబిఐ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కాళేశ్వరం ప్రాజెక్టులు విచారణకు సంబంధించి సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఇది తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విచారణలో భాగంగా ఎన్డీఎస్సీ రిపోర్టు, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి అనంతరం సిబిఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సిబిఐ ఈ రోజు ప్రాథమిక విచారణ చేపడుతుంది. అయితే సిబిఐ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్, అదేవిధంగా ఎన్డీఎస్ రిపోర్ట్ ఆధారంగానే విచారణ ప్రారంభించి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక అంటే సంచలనమైన నిర్ణయం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో కూడా పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు దీనికి సంబంధించి విచారణ చేపట్టింది. అదేవిధంగా 100కు పైగా ముఖ్యమైన వ్యక్తులని ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్తో పాటు, అదేవిధంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా విచారించి నివేదికని ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఈ నివేదికని అసెంబ్లీలో పెట్టి కూడా దీనికి సంబంధించి సిబిఐ విచారణకు ఆదేశిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కూడా సిబిఐ విచారణ ఈ రోజు అంటే ప్రాథమిక విచారణ ప్రారంభించిన నేపథ్యంలో కూడా సిబిఐ ఎన్ని రోజులు విచారిస్తుంది. అయితే ఎవరిని అంత ప్రధానంగా కూడా పీసీ ఘోష్ ఏదైతే ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ప్రధానంగా అప్పటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఎక్కువ ఉన్నట్టు కూడా ప్రస్తావించిన నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా సిబిఐ విచారిస్తుంది. అయితే విచారణకు కేసీఆర్ పిలుస్తుందా, లేదంటే హరీష్ రావును విచారిస్తుందా, ఎవరెవరిని విచారించబోతుందా అనేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది రాజకీయంగా ఒక తెలంగాణ రాజకీయంగా ఇది ఒక కుదిపే అంశంగా కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్.